హాయ్ హలో నేను మీ అనుష వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్। ఈరోజు మన వీడియో టమాటా రైస్ అండి। పిల్లలకి స్కూల్కు వెళ్ళేటప్పుడు కూరగాయలు ఏమి ఇంట్లో లేనప్పుడు అన్నం ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు ఇలా చేసేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇలా తొందరగా చేసేసుకొని బాక్స్ పెట్టేసుకొని వెళ్ళొచ్చండి। చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి। మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేసి చూడండి। చేసుకునే విధానం చూద్దామండి। స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసుకోవాలండి। సన్నగా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత ఒక కరివేపాకు రెబ్బలు 2 రెబ్బలు వేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి। మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। ఒక 2 బగారా ఆకులు, ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గిపోయాక ఇప్పుడు 1 కప్పు టమాటా ముక్కల్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలండి। వేసుకొని ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి। ఉప్పు వేసుకుంటే చాలా తొందరగా టమాటాలు కూడా మగ్గిపోతాయండి। ఇలా ఉప్పు వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి। చూడండి తొందరగా మగ్గిపోయింది। ఇలా మగ్గిపోయాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి। వేసుకొని మొత్తము ఒకసారి కలిసేలా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి। ధనియాల పొడి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంకా రైస్ని వేసేసుకోండి। బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి, నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను। వేడి వేడి రైస్ వేసేసుకోండి। మీకు ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా కూడా ఇలా చేసేసుకొని వేడివేడిగా తినేయచ్చండి। ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా తొందరగా చేసి పెట్టవచ్చు। పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు। మార్నింగ్ బాక్స్లోకి మాత్రం చాలా తొందరగా ప్రిపేర్ అవుతుందండి। ఇలా ట్రై చేయండి, చాలా తొందరగా అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే। చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది, ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు కానీ ఇలా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది। మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి।